రూ. 5 కోసం కూడా మొదలైన ఫ్యాక్షన్ కథలు సినిమాల్లో వస్తే కొందరు కొట్టిపారేస్తుంటారు. కానీ ఇప్పుడు తమిళనాట దాదాపుగా అలాంటి కథే నడుస్తోంది. అదేంటంటే తమిళ్ సినిమాల్లో మొట్టమొదటిసారిగా సిక్స్ ప్యాక్ ఎవరు షో చేశారు అని. నేను చేశానంటే నేను చేశాను అని కొందరు హీరోల కుటుంబాలు తమ తమ గొప్పల్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ సినీ అభిమానుల ముందు చులకనగా మారుతున్నారు. వారి షో ఏంటో చూసేయండి. కోలీవుడ్ లో మొదటిగా సిక్స్ ప్యాక్ చేసిందెవరు అనే ప్రశ్న ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తోంది. అసలు ఇలాంటి ఓ ప్రశ్న ఉత్పన్నం కావడానికి ఓ కారణం కూడా ఉంది. సూర్య తండ్రి శివకుమార్ స్టేజ్ మీద మాట్లాడుతూ అందరికీ ఓ సవాల్ విసిరాడు. కోలీవుడ్ లో తన కొడుకులా కష్టపడేవారున్నారా అంటూ ప్రశ్నించారు. ఇండస్ట్రీలో ఫస్ట్ సిక్స్ ప్యాక్ చేసింది నా కొడుకే, ఎవరైనా ఉన్నారా అని ఇలా స్టేజ్ మీద నుంచే కాస్త అతి చేశాడు. దీంతో ఇప్పుడు ఇదే వివాదంగా మారింది. గౌతమ్ మీనన్ చేసిన సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ చిత్రంలో సూర్య పూర్తిగా సిక్స్ ప్యాక్ లోనే ఉంటాడు. ఓ పాటలో అయితే క్లియర్ గా సిక్స్ ప్యాక్ బాడీ మీదే ఫోకస్ పెడతారు. అప్పట్లో అసలు సిక్స్ ప్యాక్ అంటే ఓ క్రేజ్ ఉండేది. ఆ సిక్స్ ప్యాక్ చేయడం కంటే దాన్ని మెయింటైన్ చేయడం మరింత కష్టం. అయితే ఈ సిక్స్ ప్యాక్ కోసం కఠినమైన వ్యాయామం, డైట్ పాటించాల్సి ఉంటుంది. ఇక కోలీవుడ్ లో తన కొడుకే మొదటగా సిక్స్ ప్యాక్ చేశాడని శివకుమార్ అనడంతో రచ్చ మొదలైంది. సూర్యతో పాటుగా విశాల్, విక్రమ్ వంటి వారు కూడా చేశారు కదా అని కొంతమంది అన్నారు. ఇక సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ కంటే ముందు విశాల్ సత్యం సినిమా రిలీజ్ అయిందని, అందులో విశాల్ సిక్స్ ప్యాక్ లుక్ లోనే కనిపిస్తాడని నెటిజన్లన్నారు. ఇక చివరకు ఈ కాంట్రవర్సీ మీద ఏకంగా విశాల్ స్పందించాడు. తాజాగా ఓ ఛానల్ కిచ్చిన ఇంటర్వ్యూలో దీనిపై రియాక్ట్ అయ్యాడు. అందరికంటే ముందుగా సిక్స్ ప్యాక్ ట్రై చేసింది ధనుష్ అని, వెట్రిమారన్ మూవీ కోసం కష్టపడ్డాడని ధనుష్ గురించి విశాల్ చెప్పాడు. ఆ తర్వాత సత్యం మూవీ కోసం తాను సిక్స్ ప్యాక్ చేశానని చెప్పుకొచ్చాడు. అయితే ఈ కామెంట్ల మీద కొందరు కౌంటర్లు వేస్తున్నారు. ధనుష్ ది కూడా సిక్స్ ప్యాక్ బాడీ అంటారా అని సెటైర్లు వేస్తున్నారు. మొత్తానికి సిక్స్ ప్యాక్ వివాదం మాత్రం ఇంకా ఇలా కంటిన్యూ అయ్యేలానే ఉంది. సూర్య ఈ కాంట్రవర్సీ మీద రియాక్ట్ అయితేనే ఫుల్ స్టాప్ పడేలా ఉంది. ప్రస్తుతం సూర్య తన రెట్రో మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. కార్తిక్ సుబ్బరాజు తెరకెక్కించిన ఈ మూవీ మే 1వ తేదీన రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే.